గుణశ్రేణి యొక్క ఎన్నవ పదం. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఉదాహరణ 20లో ఏంటి ఇచ్చిందంటే 5/2, 5/4, 5/8 డాట్ డాట్ డాట్. గుణశ్రేణి యొక్క 20వ పదమును మరియు ఎన్నవ పదాన్ని కనుగొనము అన్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి గుణశ్రేణిలో ఉన్నాయని చెప్పి మనకు ప్రశ్న ద్వారా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ గుణశ్రేణి యొక్క అన్నాడు కదా. సో ఇచ్చినటువంటి జాబితా ఎందులో ఉన్నట్టు? గుణశ్రేణిలో ఉన్నట్టు. సో ఆ గుణశ్రేణిలో ఉన్నటువంటి ఈ సంఖ్యా జాబితా చూసి మనం ఏం చేయాలి? 20వ పదాన్ని మనం రాయాలి. వాడు ఇచ్చినటువంటి పదాలు ఏంటి? ఇక్కడ 3. సో మనం కనుక్కోవాల్సిన పదం ఏది? 20వ పదాన్ని మనం రాయాలి. సరే చూద్దాం. 5/2, 5/4, 5/8 3 పదాలు ఇచ్చింది కదా. రైట్. మనం కనుక్కోవాల్సిన పదం ఏది? 20వ పదం. సో 20వ పదం అంటే ఏంటిది? 820. 820 is equal to ఎంత? అది మనం కనుక్కోవాలి. సో గుణశ్రేణిలో ఉన్నటువంటి ఒక సంఖ్యా జాబితా యొక్క ఎన్నవ పదాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటిది? సో an is equal to ar to the power of n-1 కదా, ఇది సూత్రం. మరి మనకు తెలిసినటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా? ఇక్కడ ఏ తెలుసు. a is equal to ఎంత? 5/2. ఇంకేం తెలియాలి మనకి ఇక్కడ? ఈ సూత్రంలో ఏ తెలిసింది కదా, ఇంకా r కూడా మనకు తెలవాలి కదా. n అంటే 20 మనకు తెలుసు. సో r తెలిస్తే మనం 20వ పదాన్ని మనం కనుక్కోవచ్చు. సో r ఎట్లా కనుక్కోవాలి? మనం a2/a1 చేయాలి. ఓకేనా? a2/a1 అంటే చూడండి, ఇక్కడ ఇది బై ఇది. ఇప్పుడు రాదు 5/4 డివైడెడ్ బై 5/2. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ చూద్దాం. 5/4 ఇంటూ ఈ భాగహారం గుర్తు తీసేసి గుణకారం పెడితే కింద హారంలో ఉన్నటువంటి భిన్నం తలకిందులై గుణించబడదు. ఎట్లా? ఈ విధంగా 5 క్యాన్సల్, 2 1 2 2. therefore 1/2. ఏంటిది 1/2 అనేటువంటిది? నిష్పత్తి. ఏ నిష్పత్తి? సామాన్య నిష్పత్తి. ఇది ఒకటి వచ్చింది. ఏ 5/2 ఇక్కడ నుంచి రాసుకున్నాం, ప్రశ్నల నుంచి రాసుకున్నాం. సో ఇప్పుడు ఏ మరియు ఆ రెండు విలువలను కూడా తీసుకెళ్లి మనం ఈ యొక్క ఎన్నవ పదాన్ని కనుగొనే సూత్రం ఏదైతే ఉందో అందులో ప్రతిక్షేపిస్తే మనకు 20వ పదం వస్తుంది అనమాట. ఇప్పుడు చేద్దాం. 820 20వ పదాన్ని కనుక్కునేటప్పుడు n is equal to 20. ఏ అంటే ఎంత? ఇక్కడ ఏ అంటే 5/2. r ఎంత వచ్చింది మనకు? 1/2. n-1 n-1 అంటే ఎంత? 20 - 1 అంతే కదా. రైట్. 5/2 5/2 రాసుకుందాం. 1/2 1/2 రాసుకుందాం. 20 - 1 అంటే 19 రాసుకుందాం. క్లియరా? రైట్. 5/5 కింద 2 రాసుకుందాం. ఈ స్టెప్ ను మనం సింప్లిఫై చేద్దాం. ఏ విధంగా? 1 ఘాతం 19. 1 యొక్క ఘాతం ఎంత ఉన్నా కూడా దాని విలువ 1. సో 1 రాద్దాం బై 2 to the power of 19 2 to the power of 19 కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం గుణించాలి. 5 1 5. ఇక్కడ 2 ఘాతం 19, ఇక్కడ 2. చూడండి, ఇక్కడ 2 ఘాతం 19, ఇదేమో 2 ఉంది. సో ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాలు ఏం చేయాలి? మనం కూడాలి కదా. సో ఈ ఘాతం ఈ ఘాతం రెండింటిని కూడినట్టయితే 2 ఘాతం 20 వస్తుంది. అది ఇక్కడ రాద్దాం. ఏంటిది? ఇది 20వ పదం కనుక్కున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎన్నో పదాన్ని మనం కనుక్కోవాలి. ఎన్నో పదాన్ని ఏ విధంగా కనుక్కుంటాం? an is equal to ar to the power of n-1. ఇందులో n ఒకటి వదిలిపెట్టేసి ar విలువల్ని మనం రాయాలి. రైట్. ఎందుకంటే పర్టికులర్ గా 11 15 20 పదం ఇవ్వలేదు. సో ఎన్నో పదాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి n ఆ విధంగానే ఉంచి n ఉన్న చోట n ప్రతిక్షేపించి ఏ విలువని r విలువని మాత్రమే ప్రతిక్షేపిద్దాం. ఓకే. రైట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన విలువ ఏంటి? n. an. ఏ అంటే ఎంత? 5/2. r అంటే ఎంత? 1/2. n-1 కు n-1. ఇప్పుడు చూడండి, 5/2 కు 5/2 రాద్దాం. 1/2 ఉంది కదా. సో 1 to the power of n-1. సో 1 ఘాతం ఎంత? n-1. సో మీకు ఇంత ముందే చెప్పినా కదా, 1కి ఘాతం ఏది ఉన్నా దాని విలువ 1. సో ఇక్కడ 1 రాద్దాం. 2 to the power of n-1. 2 to the power of n-1. ఈ రెండు వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? లవాల్ని గుణించాలి, హారాలను కూడా గుణించుకోవాలి.
ఏ విధంగా చూద్దాం. 5 ఒకట్ల 5 ఈ 2 రాద్దాం. 2 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇట్లా. ఇప్పుడు ఇది భూమి, దీని పైన ఘాతం ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. రైట్, 5 5 రాద్దాం. భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడుకోవాలని చెప్పినాం కదా. రైట్, ఈ +1 -1 క్యాన్సిల్, మిగిలింది ఏంటి జస్ట్ n కదా. సో 2 టు ద పవర్ ఆఫ్ n ఏంటిది, nవ పదం ఈ విధంగా ఉంటుంది. ఒకటి ఉదాహరణ 2, 2√2, 4, డాట్ 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 గుణశ్రేణిలో nవ పదం 128 అవుతుంది అన్నాడు. చూడండి ఇక్కడ ఈ ఉదాహరణ లోపల ఇది మొదటి పదం, ఇది రెండవ పదం, ఇది మూడవ పదం, ఇట్లా nవ పదం అనేటువంటిది 128 అవుతుంది అది ప్రశ్న. సో ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా ఆల్రెడీ గుణశ్రేణిలోనే ఉంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది, జస్ట్ సామాన్య నిష్పత్తి కనుక్కుంటే చాలు. ఏ అంటే మొదటి పదం, మనం కనుక్కోవాల్సింది సామాన్య నిష్పత్తి. అది కనుక్కున్న తర్వాత లెక్క ఎట్లా వేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సంఖ్యా జాబితాని మనం ఇక్కడ రాద్దాం. 2, 2√2, 4 డాట్ డాట్ డాట్. సో మొదటి పదాన్ని ఏమనుకుంటున్నాం మనం, ఏ అంటాం కదా. సో అది 2. నెక్స్ట్ ఆర్, ఆర్ అంటే ఏంది, A2/A1. A2/A1 అంటే ఏంటి, ఇక్కడ రెండో పదము బై మొదటి పదం. ఇక్కడ రాద్దాం 2√2 డివైడెడ్ బై 2. ఈ 2 క్యాన్సిల్, మిగిలింది జస్ట్ √2. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత, √2. A ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. సో ఈ రెండు విలువలు వచ్చిన తర్వాత మనము గుణశ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం అనేది ఇక్కడ రాద్దాం. an ఈజ్ ఈక్వల్ టు AR టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇది సూత్రం. సో ఎన్నవ పదం యొక్క విలువ మనకి ఇచ్చిండు, ఈ మొత్తం ఎన్నవ పదం యొక్క విలువ ఇచ్చిండు ఎంత, 128. అది ఇక్కడ రాద్దాం. మొదటి పదం ఏ విలువ ఎంత, 2, అది కూడా ఇక్కడ రాద్దాం. R విలువ √2 మనం కనుక్కున్నాం కదా, అది ఇక్కడ రాద్దాం. n మైనస్ 1, n అంటే ఏంటిది, మనం కనుక్కోబోయేటువంటి పదం ఎన్నో పదమో అది మనం కనుక్కోబోతున్నాం అన్నమాట. సో అది రాద్దాం n మైనస్ 1. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దామంటే ఈ రెండుని ఇక్కడ పంపించేద్దాం. అంటే 128/2. ఇంకా మిగిలేది ఏంటిది ఇక్కడ, √2 ఘాతం ఎంత, n మైనస్ 1. ఇప్పుడు ఈ రెండింటిని కొట్టేద్దాం. 2 ఒకట్ల 2 ఆర్ల 12, 2 4 8. సో ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. √2 ఘాతం n మైనస్ 1, ఇదేమో 64. రైట్, ఇప్పుడు ఇంకేం రాయొచ్చు మనం, ఈ రూట్ ని తీసేయాలి. ఈ రూట్ ఎట్లా తీసేస్తాం, రూట్ పోతే ఏమవుతుంది, ఘాతం కిందికి 2 వస్తుంది అనమాట. ఎట్లా చూద్దాం. 2 రాసుకుందాం, రూట్ తీసేసిన, దీనికి ఉన్నటువంటి ఘాతం ఏదైతే ఉందో దాన్ని 2 భాగిస్తుంది. సింపుల్, ఏం లేదు, రూట్ పోతే పైన ఉన్న ఘాతం కింద 2 వస్తుంది, డివైడెడ్ బై 2 వస్తుంది అనమాట. ఓకే రైట్, ఇది 64. ఇప్పుడు ఇది 2 ఉంది కదా, దీన్ని కూడా మనం 2 వచ్చేటట్టు రాసుకోవాలి. ఎప్పుడైతే భూములు 2 సమానంగా ఉన్నాయో, మధ్యలో ఈక్వల్ టు గుర్తుందో, అప్పుడు ఇది కూడా సమానం అవుతుంది. ఈ 2 భూములు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంటూ గుర్తున్నట్టయితే ఈ రెండింటిని కూడుకోవాలి. అది ఒకసారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ 64 కి మనం ఏం చేద్దాం, సాల్వ్ చేద్దాం. దీన్ని 2 3 6, 2 4, 2 ఎక్కం 2, 2 6 12, 2 8 16, 2 4 8, 2 2 4, 2 ఎక్కం 2. మొత్తం ఎన్ని రెండులు వచ్చినాయి ఇక్కడ, 1 2 3 4 5 6, 2 టు ద పవర్ ఆఫ్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 64. ఇప్పుడు ఈ 64 బదులుగా నేను ఏం రాసుకుంటున్నా అంటే 2 టు ద పవర్ ఆఫ్ 6 ఈక్వల్స్ టు 2 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1/2 రాసుకుంటున్నాను. అర్థమైంది? సో ఇప్పుడు ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ ఘాతాలు ఏం చేయాలి మనం, అవి కూడా సమానం చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాం, భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడుకోవాలని. సో భూములు సమానమైనప్పుడు ఘాతాలు ఎప్పుడు కూడుకోవాలి, ఈ ఘాతాలు ఎప్పుడు సమానం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం అక్కడ మాట్లాడుతున్నాం. చూడండి, ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ a ఉంది, ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ b ఉంది అనుకుందాం. 2 భూములు సమానం, అప్పుడు ఘాతాలు ఏం చేయాలి, మనం సమానం చేసుకోవాలి. ఎందుకు సమానం చేసుకోవాలంటే ఈ 2 భూములు కూడా వాటి మధ్య ఉన్న గుర్తు ఏంటిది, ఈక్వల్స్ టు ఉన్నప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలి, సమానం చేయాలి. ఏ విధంగా, a ఈజ్ ఈక్వల్ టు b అని చెప్పి ఈ విధంగా రాయాలి. ఒకవేళ ఇట్లుంది అనుకుందాం, 2 టు ద పవర్ ఆఫ్ a ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ b ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ 2 భూములు సమానం, మరి ఘాతాలను ఏం చేయాలి, మనం ఇక్కడ కూడాలి. ఎందుకు కూడాలి మరి అంటే ఇక్కడ ఈక్వల్స్ టు లేదు, ఇంటూ ఉంది. ఇక్కడ ఇంటూ ఉంటే ఏం చేయాలి, మనం కలపాలి. అంటే a ప్లస్ b, 2 టు ద పవర్ ఆఫ్ a ప్లస్ b.
సో భూములు సమానంగా ఉన్నప్పుడు అవి పరస్పరం గుణించుకుంటున్నప్పుడు ఆ ఘాతాలనేమో కూడా. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ భూములు సమానంగా ఉన్నప్పుడు అవి రెండు పరస్పరం సమానం అనేటువంటి గుర్తుతోటి విభజింపబడినప్పుడు, అంటే ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, ఈ రెండు కూడా సమానంగా చూపిస్తున్నాం. ఆ సందర్భం లోపల వాటి ఘాతాలను కూడా మనం సమానం చేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఇక్కడ సమానమైన గుర్తుంది కాబట్టి ఈ రెండు ఘాతాలను కూడా మనం ఏం చేయాలి, సమానం చేయాలి. చేస్తున్నా n-1/2 n-1/2 దట్ ఈక్వల్స్ టు 6 రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ రెండు దీన్ని గుణిస్తుంది. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2, ఈ హారం అనేది దాన్ని గుణిస్తుంది. సో ఇప్పుడు రాద్దాం n-1 ఈజ్ ఈక్వల్ టు r అంటే 12 కదా, 12. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 అటువైపు పోయి 12 ప్లస్ 1 అంటే 13. ఏంటిది 13 అనేటువంటిది పదం. ఈ వరుసలో 13వ పదం ఏదైతే ఉంటుందో ఆ 13వ పదం యొక్క విలువ ఎంత అంటే 128. ఓకేనా. సో 13వ పదం విలువ 128. ఒక గుణస్థుడిలో 3వ పదం 24 మరియు 6వ పదం 192 అయిన 10వ పదాన్ని కనుగొనుము అన్నాడు. అయితే ఒక గుణస్థుడిలో మనకి ఇచ్చినటువంటి పదాలు ఏవి, 3వ పదం ఇంకొకటి 6వ పదం. ఏవైనా రెండు పదాలు ఇచ్చి ఇంకొక పదాన్ని కనుక్కోండి అన్నప్పుడు మనం ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, గుణస్థుడిలో ఎన్నో పదాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటిది, an is equal to ar to the power of n-1, ఇది సూత్రం. అయితే మూడో పదం అంటే ఏ విధంగా రాయొచ్చు మనం, a3, ఇది మూడో పదం. మూడో పదం అంటే ar to the power of 2, ఇది మూడో పదం, ఈ విధంగా రాస్తాం. రైట్. నెక్స్ట్ a6, ఇది ఆరో పదం. ఆరో పదాన్ని ఏ విధంగా రాయాలి మనం, ar to the power of 5. సో ఈ రెండు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మూడో పదం విలువ తెలుసు, ఆరో పదం యొక్క విలువ కూడా మనకు తెలుసు. అది ఇప్పుడు రాద్దాం. సో మూడో పదం ఏంటిది మనకు, ar² is equal to a3. a3 విలువ మనకి ఇచ్చింది ఎంత, మూడో పదం ఎంత 24. సో a6 అంటే ఇది ఆరో పదం. ఆరో పదం విలువ మనకి ఇచ్చింది ఎంత, 192. సో ar to the power of 5 is equal to ఎంత రాసుకోవచ్చు, 192 రాసుకోవచ్చు. ar to the power of 5 is equal to 192. రైట్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను సాధించడం ద్వారా a మరియు r విలువలు మనకు వస్తాయి. ఓకేనా. రైట్. ఏ విధంగా, 2/1 చేద్దాం, అంటే సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. ఏ విధంగా చేయాలో చూద్దాం. ar to the power of 5 equals to 192, ఇది సెకండ్ ఈక్వేషన్, డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ అంటే ar² డివైడెడ్ బై 24. ఇక్కడ a క్యాన్సల్. ఇక్కడ r ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ r ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో r² అంటే ఇక్కడ కొట్టి వేస్తే మనకు మిగిలేటివన్నీ ఇంకా 3. సో r³ కదా. ఇది 24 24 24 8 192 కొట్టేసుకుంటే మనకు 8లో పోతుంది. సో r³ is equal to 8. ఇప్పుడు మనం ఏం చేయాలంటే r³ is equal to 8 వచ్చింది కదా, మరి దీని విలువ మనం కనుక్కోవాలి కదా. ఎట్లా కనుక్కోవాలి మనం, సో దానికోసం ఏం చేద్దామంటే r³ is equal to 8 1/3 గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ క్యూబ్ ను అటువైపు పంపించేస్తే 1/3 వస్తుంది. అంటే RHS వైపు ఉన్నటువంటి ఇది కింద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దానిపైన ఘాతం ఏమొస్తుంది, ఈ 3 అనేది అటువైపు వెళ్ళి 1/3 అవుతుంది అనమాట. ఈ 2 ఉంటే కనుక అటువైపు ఏమవుతుంది, అది స్క్వేర్ రూట్ అవుతుంది. 3 ఉంటే 1/3 అవుతుంది, అంతే, అంతకు మించి. ఇప్పుడు చూద్దాం 8 1/3 ఏ విధంగా రాసుకోవచ్చు. ఇది కదా. సో 8 ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 2³ గా రాసుకోవచ్చు, అంతేనా. 2 2 4 4 8. సో మరి ఇక్కడ 1/3 కూడా ఉంది కదా, 1/3 రాదా. ఇప్పుడు ఈ 3 క్యాన్సల్, మిగిలేదు ఎంత, 2. సో r is equal to 2. ఏ ఎంత మనకు వచ్చింది, ఏ ఎంత అంటే r విలువని తీసుకెళ్లి r లో ప్రతిక్షేపిస్తే, r విలువ 2ని r లో ప్రతిక్షేపిస్తే ఏ విలువ మనకు వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు చేద్దాం. ar² is equal to 24. r విలువను మనం ఇందులోనే ప్రతిక్షేపించుకోవచ్చు, ఇందులోనైనా ప్రతిక్షేపించుకోవచ్చు అన్నమాట. సో r అంటే ఎంత, 2 స్క్వేర్, ఇది 24. 2² అంటే ఎంత, 4, ఇది 24. సో a is equal to ఏమవుతుంది, 4, ఇది కిందికి వస్తుంది, 24 కిందికి వస్తుంది.
ఓకే 4 4 4 6 24. therefore a is equal to ఎంత 6. a విలువ 6 వచ్చింది, r is equal to 2 వచ్చింది. ఈ 2 వచ్చిన తర్వాత పదో పదాన్ని ఏ విధంగా అనుకోవాలి మనం? a10 is equal to ar to the power of 9 కదా. సో ఇక్కడ రాద్దాం. a అంటే ఎంత 6, r అంటే ఎంత 2, ఘాతం ఎంత 9. సో 6 కు 6 రాద్దాం. 2 to the power of 9 అంటే ఎంత అది మనం చేయాలి. ఇక్కడ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 రాసుకున్న తర్వాత 2 2 4 4 8 8 16 16 32 32 64 64 128 128 250 250 2 6 12 2 5 10 11 2 2 4 512. సో ఇక్కడ 512 రాస్తాం. తర్వాత దీంతో గుణిస్తే సరిపోతుంది. 6 1 12 ఒకేతాలు 6 1 6 6 1 7 6 5 30. ఏంటిది ఇది? పదో పదం. సో a10 is equal to 3072. ఈ విధంగా పదో పదాన్ని మనం కనుక్కోవచ్చు. అభ్యాసం 6.5. ఇక్కడ క్రింద ఇవ్వబడిన ప్రతి గుణశ్రేణికి సామాన్య నిష్పత్తిని ఎన్నవ పదంను కనుగొనుము అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా సంఖ్యా జాబితాలన్నీ కూడా గుణశ్రేణికి సంబంధించినటువంటి సంఖ్యా జాబితా, రైట్. రెండోది మనం కనుక్కోవాల్సిన ఏంటిది? సామాన్య నిష్పత్తి. సామాన్య నిష్పత్తి అంటే a2/a1 చేస్తే చాలు, మళ్ళీ అది గుణశ్రేణిలో ఉందని చెప్పి నిరూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఎన్నో పదాన్ని కనుక్కోవాలి. ఎన్నో పదానికి సూత్రం తెలుసు కదా, an is equal to ar to the power of n minus 1. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది 3, 3/2, 3/4, 3/8, డాట్ డాట్ డాట్. ఇది ఒక సంఖ్యా జాబితా, అది గుణశ్రేణిలో ఉందని మనకు తెలుసు కదా. సో ఫస్ట్ a is equal to రాద్దాం. a is equal to ఎంత? 3. నెక్స్ట్ r is equal to ఏంటిది? a2/a1. a2/a1, రైట్. ఇప్పుడు a2 అంటే ఏందో రాద్దాం. a2 అంటే ఏంటిది? 3/2 డివైడెడ్ బై a1. a1 అంటే ఏంటిది? 3. ఈ 3ని ఏం రాసుకోవచ్చు? 3/1 కూడా రాసుకోవచ్చు కదా, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే 3/2 రాసుకొని ఇంటూ 3/1 ఏ విధంగా రాసుకోవాలి మనం? 1/3 కదా. సో 3 క్యాన్సిల్, మిగిలింది ఏంటిది? 1/2. ఈ 1/2 అంటే ఏంటిది? అది r, సామాన్య నిష్పత్తి. సో ఇక్కడ మనకు a విలువ తెలుసు, a is equal to 3. ఇక్కడ r is equal to 1/2 కూడా వచ్చింది. a మరియు r వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ ఎన్నవ పదాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ రాద్దాం అదే. an is equal to ar to the power of n minus 1. ఇది సూత్రం. సూత్రాన్ని మనం ఇట్లా బాక్స్లో పెడితే బాగుంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే an is equal to a అంటే 3 కదా, 3 రాద్దాం. r అంటే ఎంత? 1/2, అది ఇక్కడ రాద్దాం. n minus 1కి n minus 1. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 3కు 3 రాద్దాం. 1 ఘాతం n minus 1. 1కి ఎంత ఘాతం ఉన్నా అది ఒకటే, రైట్. బై 2 to the power of n minus 1 ఇది. సో ఇప్పుడు ఏం చేద్దాం? 3ని 1తో గుణిద్దాం. 3 1లో 3, 3 బై 2 to the power of n minus 1 వచ్చింది. ఏంటిది? ఇది an, ఎన్నవ పదం. అంటే ఈ జాబితాలో ఎన్నవ పదాన్ని కనుక్కోవడానికి ఇది 3/2 to the power of n minus 1 ఉపయోగిస్తే చాలు, ఆ పదాన్ని మనం కనుక్కోవచ్చు. పదవ పదం అంటే ఇక్కడ 10 వేసేస్తే ఇక్కడ 10 రాసేస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదే విధంగా ఇప్పుడు రెండో చూద్దాం. ఇక్కడ a is equal to ఎంత? 2. నెక్స్ట్ r is equal to a2/a1 చేద్దాం. a2/a1 అంటే ఎంత? -6/a1 అంటే 2. కొట్టేద్దాం. కొట్టేసి ఎంత? -3. ఓకే, ఇది కొట్టేసి మనకు వచ్చేది ఎంత? -3. సో ఇక్కడ r is equal to -3 వచ్చింది. ఏ తెలుసు, ఇక్కడ r కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంది? ఇక్కడ ఎన్నో పదాన్ని కనుక్కోవాలి. సో ఎన్నో పదానికి సూత్రం రాద్దాం. an is equal to ar to the power of n minus 1. ఇది సూత్రం కదా. ఇప్పుడు ఏం చేయాలి? మనం a విలువను రాయాలి 2, r విలువను రాయాలి -3, n minus 1. ఇది an. అయితే దీన్ని ఇంకా మనం సింప్లిఫికేషన్ చేయడానికి ఏం లేదు కాబట్టి సో ఇదే ఆన్సర్. ఎన్నో పదం ఏంటిది? ఇక్కడ 2 of -3 to the power of n minus
1. ఇది ఈ సంఖ్య యొక్క జాబితా యొక్క ఎన్నో పదానికి ఆన్సర్. నెక్స్ట్ మూడోది -1, -3, -9, -27 డాట్ 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 చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. తర్వాత r ఈజ్ ఈక్వల్ టు a2 బై a1. a2 బై a1 అంటే -3 బై -1. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటి ఇక్కడ 3. సో r ఈజ్ ఈక్వల్ టు 3. ఏ తెలుసు, r కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ మనం? an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n - 1 అనేటువంటి సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఏం ప్రతిక్షేపించాలి? a మరియు r విలువలు మనం ప్రతిక్షేపించాలన్నమాట. సో a ఎంత? -1, r ఎంత? 3, పైన n - 1 వచ్చిందా? సో ఇక్కడ ఏంటిది? ఇక్కడ -1 తోటి దీన్ని గుణిస్తున్నప్పుడు వచ్చేది ఎంత? -3 టు ద పవర్ ఆఫ్ n - 1. ఇది n పదం. ఇది ఆన్సర్. దీని ఆన్సర్ ఇది. నెక్స్ట్ అది చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు a2 బై a1. a2 బై a1 అంటే చూడండి ఇక్కడ 2 బై 5 అంతే కదా? రైట్. ఇది r వచ్చింది, a కూడా ఉంది. నెక్స్ట్ ఏం చేయాల్సిన పని ఏంటిది ఇక్కడ? an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n - 1 అనే సూత్రంలో a మరియు r విలువల్ని మనం ప్రతిక్షేపించాలన్నమాట. a విలువ ఎంత? 5, r విలువ ఎంత? 2 బై 5, పైన ఉంది n - 1 వచ్చిందా? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ 5 ఉంది, 2 టు ద పవర్ ఆఫ్ n - 1 కదా, రాద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ n - 1 బై 5 టు ద పవర్ ఆఫ్ n - 1, 5 టు ద పవర్ ఆఫ్ n - 1. ఇక్కడ గమనిద్దాం, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ కింద ఉన్న 5ను పైకి తీసుకెళ్ళొచ్చు కదా. ఏ విధంగా? ఇప్పుడు చూద్దాం. ఇది 5 టు ద పవర్ ఆఫ్ ఏం లేకపోతే 1. రైట్. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్దాం, దీన్ని పక్కకి తీసుకెళ్దాం. 5 టు ద పవర్ ఆఫ్ -n - 1 ఎప్పుడైతే ఘాతం అనేది పైకి వస్తుందో, అంటే ఇక్కడ ఉన్న విలువ పైకి వస్తుందో, దాని యొక్క ఘాతం ఏమవుతున్నది? మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఉంటే మైనస్ లోకి వెళ్ళిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మొత్తం ప్లస్ లో ఉంది కాబట్టి, ఇదంతా ప్లస్ లో ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది? -n - 1. రైట్. ఇక్కడ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ n - 1. సో కింద ఇంకేం లేదు, హారం. రైట్. ఇప్పుడు రాద్దాం. ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ 1, ఇక్కడ 5 టు ద పవర్ ఆఫ్ -n - 1. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకున్న తర్వాత ఈ రెండు మనం చేద్దాం. రైట్. 5 టు ద పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇంటూ n -n. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 కదా. తర్వాత 2 టు ద పవర్ ఆఫ్ n - 1. ఇప్పుడు చూడండి, ఈ రెండు భూములు సమానం కాబట్టి, ఆ రెండు గుణించుకుంటున్నాయి కాబట్టి పైన ఘాతాలు ఏం చేయాలి? మనం కూడాలి. కూడదాం. 5 టు ద పవర్ ఆఫ్ -n + 1 + 1 + 2, 2 టు ద పవర్ ఆఫ్ n - 1. సో ఇది ఆన్సర్. రెండవది 5, 25, 125 డాట్ 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 అనే గుణశ్రేణి యొక్క 10వ మరియు 8వ పదాలను కనుగొనుము అన్నాడు. సో దీన్ని మనం ఎట్లా చేయాలి? సో ఇక్కడ సంఖ్యా జాబితాని మనం రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దాం? a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది? సామాన్య నిష్పత్తి. సామాన్య నిష్పత్తి అంటే a2 బై a1 రాసుకొని, a2 అంటే ఏంటిది? రెండో పదం 25, a1 అంటే మొదటి పదం 5, కొట్టేద్దాం. 5 ఒకట్ల 5 5లా. సో వచ్చినటువంటిది ఎంత? 5. సో ఇక్కడ సామాన్య నిష్పత్తి అనేది ఎంత వచ్చింది మనకు? 5 వచ్చింది. సో ఇక్కడ a మనకు తెలుసు, a తెలుసు, r కూడా వచ్చింది కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n - 1. ఎన్నో పదం ఏదైతే సూత్రం రాసుకున్న తర్వాత ఆ సూత్రంలో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం 10వ పదాన్ని కనుక్కోవడానికి a మరియు r ల విలువలను ప్రతిక్షేపించాలన్నమాట. రైట్. ఏ విధంగా చూద్దాం. a 10, ఎక్కడైతే n ఉందో అక్కడ 10వ పదాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి n ఉన్న చోట 10ని ప్రతిక్షేపించాలి. రైట్. నెక్స్ట్ a అంటే ఎంత? 5, r అంటే ఎంత? 5, n - 1, n అంటే ఎంత? 10 కదా. సో 10 - 1, 5 టు ద పవర్ ఆఫ్ 10 - 1 అంటే ఎంత? 9. ఇక్కడ చూడండి, దీని ఘాతం 1, దీని ఘాతం 9. సో మనం ఏం రాసుకోవచ్చు? ఈ రెండు భూములు సమానంగా ఉన్నప్పుడు వాటి ఘాతాలు ఏం చేయాలి? కూడాలి. ఎప్పుడు? ఈ రెండు పరస్పరం గుణించుకుంటున్నప్పుడు. 9 × 1 ఎంత? 10. ఏంటిది? ఇది 10వ పదం. సో ఇది 10వ పదం ఎంత? 5 టు ద పవర్ ఆఫ్ 10. నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ 8వ పదాన్ని కూడా కనుక్కోండి అన్నాడు.
సో ఇది రాద్దాం an is equal to ar to the power of n minus 1. అదే సూత్రం. ఎన్నో పదాన్ని కనుక్కోండి అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ an రాసుకొని ఏ విలువను ప్రతిక్షేపించాలి. ఏ విలువ ఎంత 5, r విలువ రాయాలి. r విలువ ఎంత 5, n minus 1 కు n minus 1 అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని ఘాతం 1, దీని ఘాతం ఏమో n minus 1. సో భూములు రెండు సమానమైనప్పుడు ఘాతాలు ఏం చేయాలి, కూడాలి. ఎప్పుడు ఈ రెండు గుణించుకుంటున్నప్పుడు పైన ఘాతాలు మాత్రం కూడాలి. రైట్, ఇప్పుడు చేద్దాం 5 to the power of ఇది 1 ప్లస్ n minus 1. ఇప్పుడు -1 + 1 క్యాన్సిల్ అయితే 5 to the power of n. ఏంటిది ఇది an వచ్చిందా. 10వ పదం 5 to the power of 10, nవ పదం 5 to the power of n. ఓకే. మూడవది క్రింది గుణశ్రేణిలో పేర్కొన్న పదాలను కనుగొనుము. a is equal to 9, r is equal to 1/3 అయినా a7 అంటే 7వ పదాన్ని కనుక్కోమంటున్నాడు. సో మనకి ఇచ్చినటువంటిది ఏంటిది, మొదటి పదం, రెండోది సామాన్య నిష్పత్తి. ఏదైనా ఒక పదాన్ని కనుక్కోవాలంటే మనకు కావాల్సినటువంటి దత్తాంశం ఏంటిదంటే మొదటి పదం, సామాన్య నిష్పత్తి. ఈ రెండు తెలిస్తే ఏ పదమైనా సరే మనం కనుక్కోవచ్చు. చూద్దాం ఇక్కడ a7 అంటే 7వ పదం is equal to ఏంటిది అక్కడ ar to the power of 6. ఇక్కడ ఎంతైతే ఉందో దానికన్నా ఒకటి తక్కువ రాసుకుంటే చాలు. సూత్రం ఏంటిదంటే an is equal to ar to the power of n minus 1. ఇది సూత్రం తెలుసు కదా. రైట్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఏ ఆర్ల విలువలు ప్రతిక్షేపించాలి. ఏ విలువ ఆర్ విలువ మనకు తెలుసు. ఏ అంటే 9, ఆర్ అంటే 1/3 కదా. అవి ఇక్కడ రాయాలి. 9, ఆర్ అంటే 1/3 ఘాతం 6. 9కి 9 రాసుకుందాం. 1 ఘాతం 6 అంటే ఎంత 1. సో 1 ఘాతం బై 3 ఘాతం 6 అంటే 3 ఘాతం 6 రాద్దాం. ఇప్పుడు 9 1 9, 3 ఘాతం 6 అంటే 3 ఘాతం 6. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడ మనం 9ని ఏం రాసుకోవచ్చు, 3 ఘాతం 2గా రాసుకొని ఇది 3 ఘాతం 6గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 3 ఘాతం నుండి ఇది 3 ఘాతం 6. ఒక సూత్రం గుర్తొస్తుంది మనకు, a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. ఇంకొక సూత్రం కూడా ఉంది, a to the power of m a to the power of n is equal to 1 by a to the power of n minus m. ఈ రెండు సూత్రాలు ఓకేనా. ఈ సూత్రాలలో మనం దీన్ని ఉపయోగించవచ్చు లేదా దీన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి ఇక్కడ 3 to the power of 2 by 3 to the power of 6. ఈ పైన ఉన్నటువంటి ఘాతం ఏదైతే ఉందో 2 దాన్ని కింది తీసుకొచ్చుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 1 by 3 to the power of 6 into 3 to the power of -2. సో ఈ మొత్తాన్ని నేను కింది తీసుకొచ్చుకుంటున్నాను. అప్పుడు 3 to the power of -2 అయింది. ఇప్పుడు చూడండి ఈ భూమి సమానం. సో ఘాతాలు ఏం చేయాలి మనం కూడా. సో 6 ప్లస్ ఆఫ్ -2 ఇట్లా 6 ప్లస్ ఆఫ్ -2 కూడినాం. కూడితే ఎంత వస్తుంది మనకి 6 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఎంత 4 కదా. సో ఈ రెండు మనం కూడినట్టయితే ఎంత 1/3 ఘాతం 4. ఇది లెక్క. నెక్స్ట్ రెండో లెక్క చూద్దాం. a is equal to -12, r is equal to 1/3. కనుక్కోవాల్సినటువంటి పదం ఏది, ఆరో పదం. సో ఇక్కడ a6 is equal to ar to the power of 5. సో a విలువని మనం రాద్దాం ఎంత -12, r విలువ రాద్దాం 1/3, ఘాతం ఎంత 5. సో -12 కు -12 రాద్దాం. 1 ఘాతం 5 అంటే ఎంత 1, 3 ఘాతం 5. ఓకేనా. రైట్, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ -12 ఉంది కదా, దాన్ని అవి ఏ విధంగా రాసుకోవచ్చు, 3 × 4 రాసుకోవచ్చు కదా. 3 × 4 = 12. సో మైనస్ బై 3 ఘాతం 5 కు 3 ఘాతం 5. ఓకేనా. ఇప్పుడు ఈ 3 క్యాన్సల్. ఎట్లా కొట్టుకుపోతుంది, దీనిపైన ఎంత ఉంది 1 ఉంది కదా, ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 5 3 ఉన్నాయి. సో 1 క్యాన్సల్ చేద్దాం. సో ఇది క్యాన్సల్ అయితే మనకి మిగిలేది ఎంత 1. సో ఇక్కడ -4 -4 ఇది 3 ఘాతం 4. సో ఇది ఆన్సర్ ఏంటిది, ఇది a6. ఆరో పదం ఎంత -4/3 ఘాతం 4. నాలుగోది 2 8 32 ... గుణశ్రేణిలో ఎన్నవ పదం 512 అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎన్నవ పదం n విలువ మనం కనుక్కోవాలి. సో ఏ తెలుసు 2. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది, సామాన్య నిష్పత్తి 6 కనుక్కోవాలి. ఫస్ట్ చేద్దాం. ఇక్కడ a is equal to 2, r is equal to a2/a1. a2/a1 అంటే ఎంత చూద్దాం, 8/2 అంటే ఎంత ఆన్సర్
4. సో మనకి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు 2 కూడా ఉంది. ఈ 2 వచ్చిన తర్వాత గుణశ్రేణిలో ఉన్నటువంటి సంఖ్యా జాబితా ఇస్తే ఎన్నో పదాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటి ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. సో an ఎన్నో పదం యొక్క విలువ ఇచ్చింది మనకి ఎంత ఇచ్చింది 512 ఇచ్చింది. అది ఇక్కడ రాద్దాం 512. a విలువ రాయాలి ఎంత 2, r విలువ తెలుసు 4, n మైనస్ 1 మనం కనుక్కోవాల్సిందే ఇది n. సో n మైనస్ 1. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ 2ని ఇటువైపు తీసుకురావాలి అంటే 512 కిందకి ఏమొస్తుంది 2 వస్తుంది. ఆ తర్వాత 4 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకేనా రైట్ కొట్టేద్దాం 2 1 2 2 4 2 5 10 2 6 12. సో 256 ఈక్వల్స్ టు 4 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 వచ్చే విధంగా రాసుకోవాలి అంటే 256 కాసాగు తీయాలన్నమాట. ఏ విధంగా తీద్దాం ఇక్కడ చూద్దాం. దేంతో కాసాగు తీయాలి మనం 4తో తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భూమి అనేటువంటిది 4 రావాలి కాబట్టి 4తో కాసాగు తీసుకోవడమే బెటర్ అన్నమాట. చూడండి 4 6 24 ఒకటి మిగులుతుంది 4 4 16 మళ్ళీ 4 తోటి 4 ఎక్కం 4 2 మిగులుతుంది 4 6 24 4 4 16 4 ఎక్కం 4 ఎన్ని 4 వచ్చినాయి 4 4 వచ్చినాయి. సో 256 ఈజ్ ఈక్వల్ టు 4 టు ద పవర్ ఆఫ్ 4. ఇప్పుడు మనం ఏం చేద్దాం దీన్ని 4 టు ద పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు కదా రైట్. ఇప్పుడు 4 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ భూమి సమానం. సో ఘాతాలు ఏం చేయాలి మనం సమానం చేసుకోవాలి కూడకూడదు. ఎందుకు ఇక్కడ ఏముంది ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది. సో ఈక్వల్స్ టు ఉన్నప్పుడు 2 సమానం చేసుకోవాలి. ఇక్కడ గుణకారం ఉన్నప్పుడు కూడుకోవాలి రైట్. ఇప్పుడు నెక్స్ట్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ మైనస్ 1 అటువైపు తీసుకెళ్తే n ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. సో 5వ పదం ఈ వరుసలో 5వ పదం విలువ ఎంత 512. ఓకేనా అదేనమాట. నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది √3, 3, 3√3, డాట్ 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 గుణశ్రేణిలో ఎన్నవ పదం 729 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు √3. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు a2 బై a1. a2 బై a1 అంటే ఎంత 3 బై √3. సో ఈ రెండు క్యాన్సిల్ చేయాలి. ఎట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం 3ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం √3 ఇంటూ √3 గా రాసుకోవచ్చు కదా రైట్. సో √3 ఇంటూ √3 3 కదా కింద మళ్ళీ √3. ఇప్పుడు ఈ √3 క్యాన్సిల్ అయితే మిగిలేది ఎంత మనకు జస్ట్ √3. సో r ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది √3 అని. ఏ విలువ కూడా తెలుసు √3. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఇక్కడ ఎన్నవ పదం 729 అవుతుంది అన్నాడు. సో ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు సూత్రం రాద్దాం. an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా. సో ఎన్నవ పదం ఎంత 729 అది ఇక్కడ రాద్దాం. an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 729. an ఈజ్ ఈక్వల్ టు 729 ఇచ్చిండు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే n విలువ కనుక్కోవాలి మనం కదా రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడైతే a ఉందో a ఉన్న చోట ఏం పెట్టాలి మనం √3 పెట్టాలి. r ఉన్న చోట √3 పెట్టాలి. పైన ఏముంది n మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 729. ఇక్కడ చూడండి ఇక్కడ √3 ఇక్కడ √3 భూములు రెండు సమానమైనప్పుడు ఈ ఘాతాలు ఏం చేయాలి మనం ఇక్కడ కూడుకోవాలి. ఎందుకు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం గుణకార సంబంధం కాబట్టి ఈ రెండు ఘాతాలను మనం ఏం చేయాలి కూడాలి. సో దీనిపైన ఎంత 1 కదా రైట్. సో √3 1 ప్లస్ n మైనస్ 1 కదా. సో దట్ ఈక్వల్స్ టు 729. ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంటిది మనకి ఇక్కడ √3 టు ద పవర్ ఆఫ్ n దట్ ఈక్వల్స్ టు 729. ఇప్పుడు మనం ఈ రూట్ ని తొలగించాలి. సో రూట్ ను తొలగించాలంటే రూట్ తీసేసేయాలంటే ఘాతం కిందికి ఏమొస్తుంది 2 వస్తుంది. ఇట్లా రూట్ తీసేస్తే ఘాతం కిందికి 2 వస్తుంది అనమాట. దట్ ఈక్వల్స్ టు 729. సో ఇంతకుముందు చేసినట్టు మనం ఏం చేయాలంటే ఇక్కడ భూమి 3 ఉంది కదా ఇక్కడ కూడా భూమి 3 వచ్చేటట్టుగా మనం రాసుకోవాలి. ఏ విధంగా 729కి మనం ఏం చేయాలి కాసా తీయాలి. దేంతో తీయాలి మనం ఇక్కడ భూమి ఎంత ఉంది 3 ఉంది కదా. సో 3తోనే తీయాలి. 3 2 6 ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. సో 3 4 12 3 3 9 3 8 24 3 1 3 2 6 3 7 21 3 9 27 3 3 9 3 1 3
ఎన్ని మూడు 1 2 3 4 5 6 వచ్చినాయి అంటే 3 to the power of 6. 729 కు బదులుగా మనం ఏం రాసుకోవచ్చు 3 ఘాతం 6 రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాసుకుంటున్నాను 3 ఘాతం 6 ఇక్కడ 3 to the power of n by 2. ఇక్కడ రెండు భూములు సమానమైనప్పుడు ఘాతాలు ఏం చేయాలి ఇక్కడ సమానం చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ సమానం గుర్తుంది కాబట్టి ఈ ఘాతాలు కూడా మనం సమానం చేయాలి. సో n by 2 is equal to 6. ఓకే సో n is equal to ఏమవుతుంది చెప్పండి ఈ రెండు దీని గురించి 12 అవుతుంది. సో n is equal to 12. n అంటే ఏంటిది ఇక్కడ ఆ వరుసలో 12వ పదం దాని విలువ ఎంత 729. సో ఈ వరుసలో వచ్చేటువంటి 12వ పదం యొక్క విలువ 729 అని చెప్పి దాని అర్థం. ఓకే 1/3, 1/9, 1/27, ... గుణశ్రేణిలో ఎన్నవ పదం 1/2187 అవుతుంది అన్నాడు. సో ఇంతకుముందు చేసినట్టే ఈ లెక్క కూడా అంతే. ఇందులో కష్టపడేది ఏమీ లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది మొదటి పదాన్ని రాయాలి. ఏ విధంగా a is equal to 1/3, r అంటే a2/a1 అన్నీ ఒకటే పద్ధతి. సామాన్య నిష్పత్తి కనుక్కోవాలి. a2/a1 అంటే ఎంత 1/9/1/3 1/9/1/3. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం ఇక్కడ సో 1/9 రాసుకొని ఇంటూ పెట్టుకుంటే ఇది తలకిందులై గుణించబడుతుంది చెప్పినా కదా. సో 3/1. నెక్స్ట్ ఇక్కడ 3 1 3 3. సో 1 ఎక్కం 1 1 3 3. సో 1/3 వచ్చింది. సో r is equal to కూడా 1/3, a is equal to కూడా 1/3. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ ఎన్నో పదం 1/2187 అన్నాడు. సో ఇక్కడ రాద్దాం an is equal to ar to the power of n minus 1. దాని విలువ ఎంత 1/2187. ఇందులో మనం చేయాల్సింది ఏంటిది a విలువని r విలువని ప్రతిక్షేపించడమే. సో a ఎంత 1/3, r విలువ కూడా 1/3 n minus 1 కదా 1/2187. ఇక్కడ చూడండి రెండు భూములు సమానం అవి పరస్పరం గుణించుకుంటున్నాయి అంటే వీటి మధ్య సంబంధం ఏంటిది గుణకార సంబంధం. అలాంటి సందర్భంలో వీటి ఖాతాలు ఏం చేయాలి మనం కూడా. సో ఏ విధంగా కూడదాం 1/3 1 plus n minus 1 that equals to 1/2187. సో +1 -1 క్యాన్సల్ మిగిలేది ఎంత n. సో 1/3 to the power of n equals to 1/2187. ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలి ఇది భూమి ఇది ఘాతం. సో దీన్ని కూడా మనం 1/3గా రాసుకోవచ్చా రాసుకోగలిగితే అప్పుడు మనం n విలువని చేయొచ్చు. ఏ విధంగా చేద్దాం 21/87కు కాసా తీయాలి. సో ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది దీన్ని మనం దేంతో చేయాలి మరి 3. సో 3తో కాసా తీసుకున్నట్టయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ 3 ఏళ్ళు 21 పోయిందా. తర్వాత 3 2 6 7 8 3 9 27 3 2 6 1 ఏతాలు 3 4 12 3 3 9 3 8 24 3 1 3 2 6 3 ఏళ్ళు 21 3 9 27 3 3 9 3 1 3 ఎన్ని మూడు 1 2 3 4 5 6 7 అంటే 3 to the power of 7 is equal to 2187. ఇక్కడ నేను 2187కు బదులుగా ఏం రాసుకుంటున్నా 3/7 రాసుకుంటున్నా. అది ఇక్కడ చేద్దాం 1/3 to the power of n equals to 1/3 to the power of 7. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 3 to the power of 7 దీనికి ఉంది కదా నేను దీన్ని కూడా 7 పెట్టుకుంటున్నా. ఎందుకు 7 పెట్టుకుంటున్నాము మనకి ఇక్కడ బ్రాకెట్ పెట్టుకొని 7 పెట్టుకున్నట్టయితే విలువలో ఏమైనా మార్పు ఉంటుందా ఏ మార్పు ఉండదు. ఎందుకంటే 1కి ఎంత ఘాతం పెట్టుకున్నా దాని విలువ 1 కాబట్టి ఇప్పుడు నేను మొత్తానికి 7 ఘాతంగా పెట్టుకున్నాను. పెట్టుకుంటే 1 to the power of 7 is equal to 1 3 to the power of 7 is equal to 3 to the power of 7 విలువలో ఎలాంటి మార్పు లేదు. నెక్స్ట్ ఇక్కడ యాసిస్ రాద్దాం. చూడండి ఈ భూమి 1/3 ఈ భూమి కూడా 1/3. ఈ రెండు భూములు సమానమైనప్పుడు వాటి మధ్య ఉన్న సంబంధము సమానత్వమైనప్పుడు పైన ఘాతాలు ఏం చేయాలి మనం అవి కూడా సమానంగా చేయాలి. సో n is equal to ఎంత 7 వచ్చిందా. సో ఇక్కడ ఈ వరుసలో అంటే ఈ గుణశ్రేణిలో ఉన్నటువంటి ఈ సంఖ్యా జాబితాలో 7వ పదం యొక్క విలువ ఎంత 1/2187. ఓకేనా రైట్. ఒక గుణశ్రేణి యొక్క 8వ పదం 192
మరియు సామాన్య నిష్పత్తి 2 అయిన 12వ పదం కనుగొనుము అన్నాడు. సో ఇంత ముందు లెక్క చేసినప్పుడు మనం మొదటి పదం ఇచ్చిండు, అదే విధంగా సామాన్య నిష్పత్తి కూడా ఇచ్చిండు. సో మొదటి పదము సామాన్య నిష్పత్తి ఇచ్చినప్పుడు ఎన్నవ పదాన్ని మనం కనుక్కున్నాం. కానీ ఈ లెక్కలో మొదటి పదం ఇవ్వకుండా 8వ పదం ఇవ్వడం జరిగింది. సో 8వ పదం ఇచ్చినా కూడా మనం ఈ విధంగా లెక్క చేయొచ్చు. ఓకే రైట్. ఇప్పుడు 8వ పదాన్ని ఏ విధంగా రాయొచ్చు, మనం A8 రాయాలి. A8 8వ పదం ఎంత, 192. A8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, AR⁴ దట్ ఈక్వల్స్ టు 192. ఇక్కడ ఒక విషయం గమనించాలి, R అంటే ఎంత, 2 సామాన్య నిష్పత్తి ఇచ్చింది కదా. సో R అనే విలువని ఇందులో ప్రతిక్షేపిస్తే A విలువ మనకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కడ ఆస్కారమే లేదు. ఓకేనా రైట్. ఏ రాద్దాం, R అంటే 2 పైన 7 192. ఇప్పుడు 2⁻7 ఏం చేయాలంటే అటువైపు పంపించాలి, RHS వైపు పంపించాలి. సో దీనికి ఉన్న సంబంధం గుణకార సంబంధం కాబట్టి ఎప్పుడైతే అది LHS నుంచి RHS వైపు పోతుందో అది గుణకారం కలిసి ఇక్కడికి వచ్చేసరికి భాగాహారం అవుతుంది. సరే ఈ విధంగా రాద్దాం, 192 డివైడెడ్ బై 2⁻7 వచ్చిందా. సో ఇక్కడ భూమి 2 ఘాతం 7, ఇక్కడ కూడా భూమి 2 వచ్చే విధంగా రాసుకుంటే ఇది క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా రైట్. ఇప్పుడు చేద్దాం, 192 2 9 18, 1 మిగిలింది కదా, 2 6 12, 2 4 8, 1 మిగిలింది, 2 8 16, 2 2 4, 2 4 8, 2 1 2 2 2 6, 2 3, సో 3 1 3, 1 2 3 4 5 6 అంటే 2⁻6 ఇంటూ 3 వచ్చింది. సో 192 బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, 2⁻6 ఇంటూ 3గా రాసుకోవచ్చు. సో ఇక్కడ రాస్తున్నాం 2⁻6 ఇంటూ 3 బై 2⁻7. ఇది చూడండి, ఇక్కడ 6 2 ఉన్నాయి, ఇక్కడేమో 7 2 ఉన్నాయి. సో ఇది క్యాన్సిల్ ఇట్లా చేసుకోవచ్చు, ఇది క్యాన్సిల్, ఇంకొక 2 మిగులుతుంది అనమాట. సో 3/2 ఏంటిది, ఇది A. సో A విలువ మనకు వచ్చింది. R ఆల్రెడీ మనకు తెలుసు, R = ఎంత, 2. సో ఈ 2 వచ్చిన తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటిది, 12వ పదం కనుక్కోవాలి. సరే A12 ఏంటి, AR⁴11 ఇంతే కదా రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, A విలువని రాద్దాం. A విలువ ఎంత వచ్చింది మనకు, 3/2. R విలువ ఎంత, 2 కదా, 2 రాసుకొని ఘాతం 11 రాద్దాం. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 ఇక్కడ కట్ అయిపోతే ఇంకెంత మిగులుతుంది మనకు, 10 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ 3 × 2⁻10 ఇది ఆన్సర్. A12 3 × 2⁻10. లేదా దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే రాసుకోవచ్చు, 3 × 2⁻10 అంటే 2ను 10 సార్లు రాసుకోవాలి, 2 × 2 × 2 ఈ విధంగా. ఎంత వస్తుంది, 1024 వస్తుంది. 3 4 12, 1 7 3 2 6, 6 1 7, 3 0 0 3 3. సో A12 3072. సో ఇంతవరకు ఏమన్నా పర్వాలేదు, ఇక్కడ వరకు చేస్తే చాలు. ఓకేనా నెక్స్ట్ 6వ లెక్క చూద్దాం. ఒక గుణశ్రేణిలో 4వ పదం 2/3 మరియు 7వ పదం 16/81 అయినా ఆ శ్రేణిని కనుగొనుము. సో ఇక్కడ ఇచ్చింది 4వ పదం మరియు 7వ పదం, 2 పదాలు ఇచ్చిన తర్వాత ఆ శ్రేణిని రాయాలి. సో శ్రేణిని రాయాలంటే తప్పకుండా మనకు కావాల్సినటువంటిది మొదటి పదం, తర్వాత సామాన్య నిష్పత్తి. ఈ 2 ఉన్నట్టయితే కనుక మనం తప్పకుండా ఆ శ్రేణిని రాయొచ్చు. సో మరి వీటి నుంచి మనం ఆ A మరియు R ని కనుక్కోగలమా, ఎట్లా కనుక్కోగలము ఇప్పుడు చూద్దాం. సో 4వ పదం అన్నాడు కదా, సో A4 = 2/3. 7వ పదం అంటే A7 = 16/81. A4 ని ఏ విధంగా రాసుకోవచ్చు, AR⁴ దట్ ఈక్వల్స్ టు 2/3 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని AR⁴ దట్ ఈక్వల్స్ టు 16/81 కదా. ఇప్పుడు ఇది బై ఇది చేద్దాం, అంటే దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అప్పుడు 2/1 చేస్తే ఏమవుతుంది, అప్పుడు AR⁴ దట్ ఈక్వల్స్ టు 16/81 డివైడెడ్ బై AR³ దట్ ఈక్వల్స్ టు 2/3. ఇప్పుడు A క్యాన్సల్, ఇక్కడ R³ ఇక్కడ ఒక 3 క్యాన్సల్ అయితే మనకి ఇంకా మిగిలేది 3. ఓకేనా రైట్. దీన్ని మనం క్యాన్సల్ చేసుకోవచ్చు. ఎట్లా క్యాన్సల్ చేసుకోవచ్చు దీన్ని మనం చూద్దాం. R³ కదా, R³ దీన్ని మనం ఎట్లా చేయాలంటే 16/81 ఇంటూ ఇది పైకి వచ్చేసరికి 3/2గా మారిపోతుంది. ఓకేనా
2 ఒకట్ల 2 2 ఎందులో 16 3 ఒకట్ల 3 3 రెంట్ల 6 3 ఏళ్ళు 21 వచ్చిందా రైట్ సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఒకట్ల 8 ఒక 27 వచ్చిందా ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు ఇది క్యూబ్ 2 యొక్క ఘాతం 3 వచ్చినట్టయితే కనుక అది 8 అవుతుంది 2 ఘాతం 3 2 2 4 4 8 ఇక్కడ ఘాతం 3 ఉంది కాబట్టి దీన్ని కూడా ఘాతం 3 వచ్చే విధంగా రాసుకున్నాం 2 ఘాతం 3 27 దీని ఎట్లా రాసుకోవచ్చు 3 ఘాతం 3 గా రాసుకోవచ్చు కదా 3 మూల 9 9 మూల 27 సో దీనికి ఘాతం 3 ఉంది దీనికి ఘాతం 3 ఉంది కాబట్టి ఏ విధంగా రాసుకోవచ్చు 2/3 బ్రాకెట్ పెట్టి పైన 3 పెట్టొచ్చు అంటే ఈ 3 దీనికి వర్తిస్తుంది దీనికి కూడా వర్తిస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏముంది ఆర్ క్యూబ్ కదా ఆర్ క్యూబ్ చూడండి ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాలు సమానం ఎప్పుడు వాటి మధ్య ఉన్న సంబంధం సమానత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే వాటి ఘాతాలు సమానం ఉన్నప్పుడు భూములు కూడా సమానమే సో ఇక్కడ భూములు సమానం అన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ r = 2/3 అవుతుంది అయిపోయిందా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ r విలువ తెలుసు a విలువ కావాలి ఏ విలువ కావాలంటే దీన్ని తీసుకెళ్లి ఇందులో కానీ ప్రతిక్షేపిస్తే ఏ విలువ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు చేద్దాం ఈ విలువని ఇందులో ప్రతిక్షేపిద్దాం ar³ = 2/3 ఇప్పుడు ఈ r ని తీసుకెళ్లి ఇలా పెడితే ఏ విలువ కూడా వచ్చేస్తుంది 2/3 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 2/3 కదా ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ a = 2/3 డివైడెడ్ బై దీనికి ఉన్న సంబంధం గుణకారం కాబట్టి ఇది RHS వైపు వస్తే 2/3 డివైడెడ్ బై 2/3 టు ద పవర్ ఆఫ్ 3 వచ్చిందా రైట్ ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం అంటే 2/3 ని కిందికనే తీసుకురావచ్చు లేదా దీన్ని పైకనే తీసుకెళ్ళవచ్చు సో a = ఏమవుతుందంటే 1/2/3 3 కి 3 రాసుకుందాం ఇది కిందికి వస్తే ఏమవుతుందంటే 2/3 టు ద పవర్ ఆఫ్ -1 దీని ఘాతం ఎంత 1 కదా సో పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది దీని ఘాతం ఏదైతే ఉందో ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అన్నమాట సో ప్లస్ అనేటువంటిది కిందికి వచ్చేమైంది మైనస్ అయింది సో ఇప్పుడు రాద్దాం 1/2/3 రెండు భూములు సమానం సో ఘాతాలు ఏం చేయాలి కూడాలి సో మూడిట్ల నుంచి 1 పోతే ఎంత 2 సో మూడిట్లకి వెళ్ళి 1 నేను కూడమన్నప్పుడు ఎట్లుంటుందో తెలుసు కదా 3 + -1 ఒకసారి డౌట్ రావచ్చు కొంతమందికి ఎందుకంటే 3 - 1 అని చెప్తున్నా కదా కూడమని చెప్పి తీసేస్తున్నాం కదా అని చెప్పి డౌట్ కూడా రావచ్చు సో కూడమే 3 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ -1 సో ప్లస్ ఇంటూ మైనస్ 3 - 1 2 అదనమాట సో దీన్ని కూడితే మనకి ఎంత 3 - 1 2 వచ్చిందా ఆ విధంగా సో a = మనకి ఎంత వచ్చింది 1/2/3 టు ద పవర్ ఆఫ్ 2 సో దీన్ని మనం సింప్లిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఏ విధంగా చూద్దాం ఇక్కడ a = 1/2² అంటే ఎంత 4 3² అంటే 9 ఇది పైకి వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ 1 × 4/9 పైకి వస్తే 9/4 therefore 9/4 a = ఎంత 9/4 r = ఎంత 2/3 ఇప్పుడు మనం లెక్క చేయాలి ఇక్కడ రాసుకుందాం a = ఎంత 9/4 r = ఎంత 2/3 ఓకే ఇప్పుడు ఇది చూద్దాం చూడండి ఇక్కడ ఏ మొదటి పదం వచ్చింది సామాన్య నిష్పత్తి కూడా వచ్చింది సో ఇంతకుముందు మనం చేసినట్టే ఇప్పుడు మొదటి పదం సామాన్య నిష్పత్తి రెండు వచ్చినాయి కాబట్టి మనం ఆ శ్రేణిని రాయొచ్చు సో శ్రేణి రాయాలంటే ఏంటి మొదటి పదం ఏ రెండో పదం వచ్చేసి సామాన్య నిష్పత్తిని మొదటి పదాన్ని గుణిస్తే రెండో పదం మూడో పదం ఏ విధంగా ఉంటుంది ఇట్లా సో డాట్ 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 ఈ విధంగా శ్రేణి రాయొచ్చు ఇప్పుడు రాద్దాం మొదటి పదం ఏంటిది 9/4 రెండో పదం ఏంటిది 9/4 రాసుకొని అంటే మొదటి పదం రాసుకొని దాన్ని ఏం పెట్టి గుణించాలి మనం r పెట్టి గుణించాలి r అంటే ఎంత 2/3 వచ్చిందా నెక్స్ట్ a రాసుకోవాలి మళ్ళీ a అంటే ఎంత 9/4 మళ్ళీ r² అంటే సామాన్య నిష్పత్తిని రాసుకోవాలి పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కామా డాట్ 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 ఇప్పుడు దీన్ని రాద్దాం
9/4 9/4 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే లేదు. 2 1 2 2 2 4 ఇంకేమైనా అయితాయా? అయితే 3 1 3 3 3 9 1 3 3 1 2 2 వచ్చిందా? మళ్ళీ ఇది కూడా 9/4 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఏం క్యాన్సిల్ అయితే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే రైట్ డాట్ డాట్ డాట్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్టెప్ రాద్దాం. 9/4 3/2 డాట్ 1 డాట్ డాట్ డాట్. ఇది మనకు కావాల్సినటువంటి శ్రేణి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 7వ లెక్క చూద్దాం. 162, 54, 18, డాట్ 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 గుణ శ్రేణి మరియు 2/81, 2/27, 2/9, డాట్ 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 గుణ శ్రేణుల ఎన్నవ పదాలు సమానం అయినా n విలువను కనుగొనుము అన్నాడు. ఇక్కడ 2 గుణ శ్రేణులు ఇచ్చిండు. ఒకటి 162, 54, 18 అదొక గుణ శ్రేణి. అక్కడ 2/81, 2/27, 2/9 అదొక గుణ శ్రేణి ఇచ్చిండు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ గుణ శ్రేణులకు సంబంధించినటువంటి మొదటి పదం మనకు తెలుసు. సో r కనుక్కోవాలి, సామాన్య నిష్పత్తి కనుక్కోవాలి. ఏ r వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎన్నో పదాన్ని కనుక్కొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా ఇది కూడా మొదటి పదం తెలుసు, తర్వాత ఏం కనుక్కోవాలి? సామాన్య నిష్పత్తి కనుక్కోవాలి. ఏ మరియు r వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం ఎన్నో పదాన్ని కనుక్కోవాలి. సో ఆ ఎన్నో పదాన్ని పక్కన పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన ఎన్నో పదం దీనికి సంబంధించినటువంటి ఎన్నో పదాన్ని సమానం చేసినట్టయితే మనకు వచ్చేటువంటిది ఏంటిది విలువ? n. ఓకే, సో n విలువ మనకు వస్తుంది కాబట్టి ఆ విధంగా లెక్క చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఈ స్టడీ నేను తీసుకుంటున్నాను. 162, 54, 18 డాట్ డాట్ డాట్. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 162. సో r ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? a2/a1. a2/a1 అంటే 54/162. కొట్టేద్దాం. ఎందులో పోతుంది? ఇక్కడ కొట్టేది, రఫ్లో కొట్టేద్దాం. 54/162. 2 2 4, 2 ఏళ్ళ 14, 2 ఎందులో 16, 2 ఎక్కం 2. సో 27 ఎక్కం 27, 27 మూల 81, 1/3 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/3 వచ్చిందా? సో ఇది ఏ వచ్చింది, r వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఎన్నవ పదం కనుక్కోవాలి. సో an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఈ శ్రేణికి సంబంధించినటువంటి ఎన్నో పదాన్ని మనం కనుక్కొని పక్కన పెట్టుకోవాలి. చూద్దాం. ఇక్కడ ఏ అంటే ఎంత? 162 ఇంటూ r అంటే ఎంత? 1/3 బ్రాకెట్ n మైనస్ 1 వచ్చిందా? రైట్. 162కు 162, 1 ఘాతం ఎంత ఉన్నా దాని విలువ 1 కాబట్టి సో 1 రాద్దాం బై 3 ఘాతం ఎంత? n మైనస్ 1. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 162 1 162 డివైడెడ్ బై 3 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇది ఏంటిది? ఇది an. ఇది ఫస్ట్ వన్ వచ్చిందా? ఈ గుణశ్రేణి యొక్క ఎన్నవ పదాన్ని మనం రాసుకున్నాం. ఇది ఎట్లయితే చేసినామో అదే విధంగా అది కూడా చేయాలి మనం. ఓకే చేద్దాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2/81. సో r కావాలి. r అంటే a2/a1. a2/a1 అంటే 2/27 డివైడెడ్ బై 2/81 కదా. సో 2/27 రాసుకొని ఇది రాసుకొని ఇంటూ పెట్టుకున్నట్టయితే ఈ హారంలో ఉన్న భిన్నం పైకి వచ్చి ఏమవుతుంది? తలకిందులై గుణించబడుతుంది అనుకున్నాం కదా. రైట్. 2 ఎక్కం పోయింది, 27 ఎక్కం 21 ముళ్ళ. సో 3 వచ్చింది. ఎంత? r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది? ఎన్నో పదం కావాలి. సో ఎన్నో పదాన్ని సూత్రం ఏంటిది? an ఈజ్ ఈక్వల్ టు ar టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇందులో ప్రతిక్షేపించాలి. ఏ విలువని r విలువని ప్రతిక్షేపిస్తే an విలువ వస్తుంది అన్నమాట. సో an ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ ఎంత? 2/81 ఇంటూ r అంటే ఎంత? 3 పైన ఏముంది? n మైనస్ 1 వచ్చిందా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ 2/81 ఉంది కదా. సో 2 రాద్దాం. ఇక్కడ 81 ఉంది. సో 81ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? చూడండి, ఇక్కడ 81ని మనం 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 3 మూల 9, 9 మూల 27, 27 మూల 81 కదా. సో ఇక్కడ నేను 81 బదులుగా ఏం రాసుకుంటున్నా అంటే 3 టు ద పవర్ ఆఫ్ 4 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇక్కడ ఉన్నటువంటి 3 టు ద పవర్ ఆఫ్ 4 ను పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే 2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ మైనస్ 4.
ఎందుకంటే హారంలో ఉన్నటువంటి పదం పైన తీసుకెళ్ళినట్టయితే దాని యొక్క ఘాతం ఏమవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు 2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ ఇక్కడ భూమి సమానం కాబట్టి వాటి ఘాతాలు ఏం చేయాలి, మనం కూడుకోవాలి. ఎందుకు, వాటి మధ్య ఉన్న సంబంధం గుణకారం కాబట్టి కూడుకోవాలి. రాద్దాం n-1 ప్లస్ -4 ఇట్లా n-1 ఈ -4 రెండింటిని కూడుకున్నాం. ఓకే ఇప్పుడు ఏమైతే చూద్దాం 2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ n-1 ప్లస్ ఇంటూ -4. ఓకేనా రైట్. ఇప్పుడు 2 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ n కు n రాద్దాం, -1 -4 అంటే ఎంత -5. ఓకేనా రైట్. ఇది పక్కన పెట్టుకుందాం. ఇది an ఎన్నోది, ఇది రెండోది. సో ఇది ఒకటోది, ఇది రెండోది. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటిది, ఇక్కడ ఈ n అంటే ఈ గుణశ్రేణి యొక్క ఎన్నో పదం, ఈ గుణశ్రేణి యొక్క ఎన్నో పదాన్ని రెండింటిని కూడా సమానం చేయాలి. ఎందుకు, ప్రశ్నలోనే ఉంది చూడండి, ఆ గుణశ్రేణిలో ఎన్నో పదాలు సమానం అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండు సమానం చేసుకున్నట్టయితే మనకు n విలువ వస్తుంది అనమాట. అది ఇక్కడ చేద్దాం. ఇప్పుడు చూడండి 162 by 3 to the power of n-1 ఇది ఒకటోది. రెండోది ఏమొచ్చింది మనకు 2 into 3 to the power of n-5 3 to the power of n-5. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే n విలువని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 3 to the power of n-1 ఉంది, 3 to the power of n-5 ఉంది. సో ఈ రెండింటిని మనం అడ్డగుణకారం చేయాలి. కింద ఏం లేదు, ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని ఇట్లా గుణించాలి. సో 162 is equal to 2 into 3 to the power of n-5 into 3 to the power of n-1 ఉంది కదా, ఇది అక్కడ గుణిస్తుంది. సో 3 to the power of n-1. ఓకేనా, అడ్డగుణకారం చేసేటప్పుడు దీని యొక్క ఘాతం యొక్క గుర్తులు ఏం మారవు. ఇది దాన్ని పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే గుర్తులు మారుతాయి. హారంలో నుంచి లవంలో నుంచి హారంలోకి వచ్చినప్పుడే మారుతుంది తప్ప వీటి యొక్క గుర్తులు ఘాతాల గుర్తులు. కానీ అడ్డగుణకారం చేసేటప్పుడు మాత్రం వాటి యొక్క గుర్తులు మారవు, వాటి యొక్క ఘాతాల గుర్తులు మారవు. అది అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డౌట్ వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. 2 రాద్దాం, 3 ఘాతం n-5 n-5 కి n-5 రాద్దాం ఇంటూ 3 to the power of n-1 కదా. సో మనం ఏం చేయాలి, రెండు భూములు సమానమైనప్పుడు దీన్ని కూడుకోవాలి. ఎట్లా కూడుకోవాలి, ఇట్లా కూడుకోవాలి. సో ఇక్కడ ప్లస్ n ఎంత 2n, -5 -1 ఎంత -6. అది ఇక్కడ రాద్దాం 2 into 3 to the power of 2n - 6. ఇక్కడ ఎంత ఉంది, 162 ఉంది. ఇది చూపెడతాం వీటి పని. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 2ని ఇటువైపు తీసుకొద్దాం. 162/2 ఇంకా మిగిలింది ఏంటిది 3 to the power of 2n - 6. 2 1 2 2 8 16 2 1 2 ఇంకా మిగిలింది ఏంటిది ఇక్కడ 81. అది ఇక్కడ రాద్దాం. సో 3 to the power of 2n - 6 3 to the power of 2n - 6 is equal to ఎంత 81 వచ్చిందా. ఇక లెక్క వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది భూమి, ఇక్కడ కూడా 3 రావాలి. 3 రావాలంటే దీన్ని ఏం చేసుకోవచ్చు, మనం 3 to the power of 4 రాసుకోవచ్చు కదా. రైట్, ఇక్కడ 3 to the power of 2n - 6. ఈ రెండు భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడా సమానం. ఎప్పుడు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం సమానత్వం అయినప్పుడు. సో ఇక్కడ ఏం చేద్దామంటే 2n - 6 దట్ ఈక్వల్స్ టు 4 రాసుకుంటే ఈ -6 ని అక్కడ తీసుకెళ్దాం. సో 2n is equal to 4 plus 6 ఎంత 10. సో 2n is equal to 10 వచ్చింది. మరి n is equal to ఎంత 10/2 2 1 2 5. సో n is equal to ఎంత 5 వచ్చిందా. సో మనం n విలువను కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా ఒక గుణశ్రేణిలో ఉన్నటువంటి మొదటి పదం కానివ్వండి, ఎన్నో పదం కానివ్వండి, తర్వాత ఆ గుణశ్రేణికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పదాన్ని కనుక్కోవాలంటే మనకు ఉపయోగపడే సూత్రం ఏంటిది, an is equal to ar to the power of n-1. అది వెరీ ఇంపార్టెంట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఏ లెక్కనైనా సరే మనం చేసేయచ్చు. ఓకే.